దేవునికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా నేనేంటంటే ఎన్ని నిమిత్తం ఇక్కడికి వచ్చానంటే, ఈ రమ్య హాస్పిటల్ అన్నది నేను ఒక కొన్ని మంత్స్ బ్యాక్ నేను తెలుసుకున్నానండి. ఏమో అనుకున్నాను, నాకు అసలు నేను వైజాగ్ కానీ ఇక్కడ రమ్య హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత మెయిన్ అందరు చెప్పిన దానికన్నా నేను చాలా ఎక్కువ చూశాను. విన్నది తక్కువే కానీ చూసింది చాలా ఎక్కువ. చెప్పడానికి మాటలు చాలవు. ప్రభావతి మేడం నిజంగా ఆమె డాక్టర్ అని వచ్చాము, ఎంతో భయంతో వచ్చాము కానీ చూడగానే ఎంత ప్రశాంతత, ఆమెను చూడగానే మాలో కూడా ప్రశాంతత వచ్చిందండి. నెక్స్ట్ ఆమె డాక్టర్ని అనుకోవడం కాదు కానీ ఒక ఏంజిల్గా నేనైతే చూడగలిగాను. ఆమెలో ప్రేమ, అనుక్షణం ప్రేయర్స్, ఒక పేషెంట్కి ప్రేయర్ చేయడం, అది నేను ఎక్స్పీరియన్స్ ఎట్లా చేశానంటే నా డాటర్ ఆమె విషయంలో నేను చూశాను, కళ్ళతో చూశాను. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చేశాం మేము. ఇక్కడ ఆమె నడిపింపు ఒక అన్య పేషెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి కూడా దేవుని వాక్యం ఎంత చక్కగా వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ప్రేమతో చెప్పేవారు ఆమె. నేను చూశాను అది కూడా. నెక్స్ట్ ఈ హాస్పిటల్లో ఆమె నడిపించడం, ఆమె ఒక ఆ విధంగా ఉంటే సార్ కూడా ఎక్కడ మాకు కనబడినా విష్ చేయడము, అమ్మ ఎట్లా ఉన్నాయి, ఫిజిక్స్ ఎట్లా ఉన్నాయి, బాగున్నాయా. ఇప్పుడు అంత పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఎంత దీనత్వం అంటే వాళ్ళు ఇలాంటి ఒబీడియన్స్ ఉన్న హాస్పిటల్ నేనైతే చూడలేదండి. నిజంగా క్రిస్టియన్ అంటే కరెక్ట్గా నిరూపించుకున్నారు మేడము, సారు. వాళ్ళతోనే కాదు కానీ వాళ్ళకి మేనేజ్మెంట్, ఇక్కడ స్టాఫ్ అంతటిని కూడా ఎవరిని చూసినా ప్రేమతో ఆదరించడం, ప్రేమతో పలకరించడం, ప్రేమతో పేషెంట్ చూడటం, ఇంకా వాళ్ళ బాధల్లో మర్చిపోతామండి. నాకు ఇక్కడ దేవుడు కృపను బట్టి, ఆమె యొక్క ప్రేమను బట్టి ఈ హాస్పిటల్ దేవుడు మాకు అనుగ్రహించారు. మాకు దేవుడు గ్రాండ్ సన్ ఇచ్చారండి, నా కూతురికి, నా పెద్ద పాపకి. దేవునికి స్థుతులు, వేలాది కోట్లాది స్థుతులు చెల్లిస్తున్నాను. మేడం కూడా చాలా నేను ఇంకా చెప్పలేనండి, మేడం గురించి సార్ గురించి చెప్పలేను. స్టాఫ్ కూడా సూపరు. ఇక్కడ ప్రేమ ఉంది, అభిమానం ఉంది వాళ్ళలోని. ఎవరిని చూసినా వాళ్ళు స్మైల్ ఎంత అంటే అంత పొజిషన్లో ఉంటూ కూడా ఎంత చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. నవ్వుతూ మనలో ఉన్న బాధ అంతటిని మర్చిపోతామండి. ఈ హాస్పిటల్ చెప్పడానికి నాకైతే చాలదు. చాలా నేను చెప్పాలనుకున్నాను కానీ ఇంకా చెప్పడానికి చాలదు, నా నోరు చాలదు. అంతగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలామందికి నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ హాస్పిటల్ గురించి. నేనైతే తప్పగా చెప్తాను. నేను ఇంకా ఇక్కడ నేను నా పాపకి నెక్స్ట్, అలాగే నా చిన్న పాపకు కూడా ఇక్కడికే నేను అనుకుని ప్రమోట్ చేస్తాను. కంపల్సరీ ఇక్కడ చేద్దామమ్మా. ఈ ప్రేమను నేను విడవలేనండి, మర్చిపోలేను. ధన్యవాదాలండి రమ్య హాస్పిటల్ చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.